హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో టేస్టీగా అండ్ క్రిస్పీగా మిరపకాయ బజ్జీని అండ్ ఆలూ బజ్జీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఒకే పిండితో రెండు రకాలుగా చేసుకోవచ్చండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. అలాగే క్రిస్పీనెస్ కోసం 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వాముని ఇలా చేతిలో వేసుకొని క్రష్ చేసుకొని వేసుకోండి. ఇలా వేయడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోనే చిటికెడంతా వంట సోడా వేసుకోండి. అలాగే సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా లమ్స్ ఏం లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి మొత్తం వేసుకోకుండా ఇలా కలుపుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. చూడండి, ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిర్చి బజ్జీని తీసుకొని చివరన కట్ చేసుకోవాలి. ఇలాగే అన్నింటినీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిర్చి బజ్జీని తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల ఉండే గింజల్ని తీసేసుకోవాలి. మీరు స్పైసీగా కావాలంటే ఉంచుకోండి, లేదంటే తీసేయండి. ఇలాగే అన్నింటినీ తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మిరపకాయను డిప్ చేసుకొని ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలానే ఒక్కొక్కటిగా వేసుకోండి. ఆయిల్లో ఎన్ని పడతాయో చూసుకొని వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మిర్చి బజ్జీ క్రిస్పీగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, క్రిస్పీగా అండ్ టేస్టీగా మిర్చి బజ్జీ రెడీ. ఇప్పుడు ఆలూ బజ్జీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఆలూని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. నేను ఒక ఆలూని ఇలా కట్ చేసుకున్నాను. మీకు ఎన్ని కావాలో చూసుకొని చేసుకోండి. ఇలా పిండిలో డిప్ చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి. ఇలా ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఆలూ బజ్జీ రెడీ. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఆనియన్ని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. 1/2 లెమన్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. స్టఫింగ్ రెడీ అండి. ఇప్పుడు ఒక మిర్చి బజ్జీని తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇందులో స్టఫింగ్ని పెట్టుకుంటే చాలా టేస్టీగా, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.